పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పులిచింతల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతినిచ్చి నీటిని దిగువకు విడుదల చేసిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ చింతాతయ్య. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా సురక్షంగా ఉండాలని తాము కోరుకున్నట్లు ఇరువురు ఎమ్మెల్యేలు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు అతిథి గృహంలో వరద నీటిపై అధికారులతో ఇరువురు సమీక్షించారు. పులిచింతల ప్రాజెక్టు ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. గత పాలకులు ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రాజెక్టు మరమ్మతులకు కూడా నిధులు లేకుండా చేశారని వారు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు అనుసంధానంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నామని, టెండర్ ప్రక్రియ ముగిసిందని, త్వరలో నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడతామన్నారు. వీలైనంత త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని ఇరువురు శాసనసభ్యులు పేర్కొన్నారు. కృష్ణమ్మకు జలహారతినివ్వటం తమకి ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరామ్ తాతయ్యలు. ఎమ్మెల్యేల వెంట పెదకూరపాడు, జగ్గయ్యపేట నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.